వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, మీ మీద డార్క్ ఎనర్జీ వాడి మిమ్మల్ని కంట్రోల్ లేకుండా చేసి వాళ్ళు గొడవ పెట్టుకోవడానికి చూస్తున్నారంట. గొడవ పెట్టుకొని తిరిగి మిమ్మల్ని ఇబ్బందులు పాలు చేయాలి, లేదా గొడవలో వీలైతే తప్పించాలి అని అనుకుంటున్నారంట. ఎవరు వాళ్ళు, ఈ విధంగా ఎవరు ఆలోచిస్తున్నారు మీ ఎనర్జీలో నాకు అనిపిస్తుందండి, మీ సరౌండింగ్ ఎనర్జీస్లో. అండ్ ఇది టాక్సిక్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అయి ఉండొచ్చు. ఎవరు అనేది వీడియో ద్వారా చూద్దాం. ఓకేనా? వీడియోని లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ అనేవి చేస్తూ ఉంటానండి. ఓకేనా? ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సబ్కాన్షియస్ చేయాలి. సబ్కాన్షియస్ మైండ్ గేమ్ వాడి వాళ్ళని కంట్రోల్ చేయాలి. అండ్ కంట్రోల్ చేసి వాళ్ళతో గొడవ పెట్టుకోవాలని అనుకుంటున్నారంట. ఎవరు వాళ్ళు చెప్పండి ఏంజల్స్, ఎవరు వాళ్ళు? మీరు చేయబోయే ట్రావెల్ని వాళ్ళు ఆపలేరండి. ఎలాగైనా ఆపేద్దామని అనుకుంటున్నారంటే మీరు ఎక్కడికో వెళ్ళాలి. సో కర్మ అనేది వాళ్ళే పోగు చేసుకుంటున్నారు. వాళ్ళ కర్మను వాళ్ళే కొత్తగా క్రియేట్ చేసుకుంటున్నారు అని ఏంజల్ అంటుందండి. మీ విషయంలో గొడవ పెట్టుకోవాలని, మీ ప్రయాణాన్ని ఆపాలని చెప్పి వాళ్ళు ట్రై చేస్తున్నారు. సో అది వాళ్ళకి కర్మ, చాలా హెవీ కర్మ అండి. అది చేయలేరు. ఆ విధంగా చేసి డబ్బులు తీసుకొని సెటిల్ అయిపోదాం అనుకుంటున్నారంటండి. సో ట్రావెలింగ్లో మిమ్మల్ని ఆపుదాం అనుకుంటున్నారు. ఓకే, చూడండి, ట్రావెలింగ్లో ఆపుదాం అనుకుంటున్నారు కానీ ఆపలేరు. అండ్ ట్రావెలింగ్ని తలకిందులు చేయాలి, మిమ్మల్ని ఆపాలి, లేదా ట్రావెలింగే చేయకుండా చేయాలి అనుకుంటున్నారు. సో దీనివల్ల కర్మ కార్డ్ చూపిస్తుందండి ఇక్కడ నాకు క్లియర్గా. కర్మ కార్డ్ చాలా హెవీ కర్మ అనుభవిస్తారు వాళ్ళు. మిమ్మల్ని చీట్ చేద్దామని చూస్తున్నారంట. ఎందుకంటే మీరు పని చేసుకుంటున్నారు కదా, 0 to 0 బ్యాలెన్స్ అయిపోతారేమో, పని వెతుక్కుంటున్నారు, జాబ్ దొరికేస్తుందేమో, బాగా కష్టపడుతున్నారు, ప్రమోషన్ వచ్చేస్తుందేమో అని చెప్పి వేగంగా పరుగులెడుతున్నారు. మీరు కూరగాయలు అవి తెచ్చుకోవడం చూసి వీళ్ళని ఎలా వదిలేస్తే బాగుపడిపోతారు, ఇంకా వాళ్ళకి ఇంట్లో లోటు ఉండలేదు, ఇప్పటికే లోటు లేదు, ఇలా వదిలేస్తే ఇంకా బంగారాలు అవి కొనేసుకుంటారని చెప్పి వాళ్ళు పరుగులు పెట్టేస్తున్నారు. వాళ్ళ జలస్తో ఎదురు చూస్తున్నారంట. డార్క్ ఎనర్జీస్ చేస్తూ ఒక పక్కన మిమ్మల్ని ఎలా ఓవర్ బర్డెన్ చేయాలి అని చెప్పి ఎదురు చూస్తున్నారంటండి. ఇంకా చెప్పండి ఏంజల్స్. వాచ్ చేస్తున్నారంటే మిమ్మల్ని సీసీస్ నుంచి, అండ్ బయట అయ్యుండొచ్చు, లేదంటే మీ మొబైల్ ట్యాప్ చేస్తున్నారేమో. ఒక మేల్ పర్సన్ వాచ్ చేస్తున్నారంటండి మీ మూమెంట్స్ని, బయటకు వస్తే ఎప్పుడు వస్తున్నారు, ఏ టైంకి వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి. అండ్ మీరు లోన్లీగా ఉన్న టైంలో మ్యారేజ్, ఓకే, ఇక్కడ మ్యారేజ్ కోసం మ్యాచెస్ చూస్తున్న వాళ్ళు మ్యారేజ్ అవ్వకముందే ఏదో ఒక గొడవ పెట్టి ఫ్యామిలీని ముక్కలు చేసేయాలని ఆలోచిస్తున్నారండి. అండ్ ఒంటరి వాళ్ళని చేయాలని చెప్పి అనుకుంటున్నారు. అది ఏది జరగదు, అది ఆలోచనలోకేనా. వాళ్ళ థాట్స్ ఇలా ఉన్నాయి, వాళ్ళ ఎనర్జీస్ ఇలా ఉన్నాయి, ఇలా చేద్దామని వాళ్ళు ఆలోచిస్తున్నారని మీకు చెప్తున్నాను నేను. ఓకేనా? నేను ఎనర్జీ నాకు ఏంజల్ చూపిస్తుంది. అండ్ న్యూ బిగినింగ్ చేద్దామని చూస్తున్నారంటండి. బట్ న్యూ బిగినింగ్ కనిపించట్లేదు. జస్టిస్ సర్వ్డ్. కంగ్రాచులేషన్స్. మీకు బ్యాక్ స్టాంప్ వేయాలనుకున్నందుకు డివైన్ మీకు జస్టిస్ ఇచ్చారు. ఖచ్చితంగా వాళ్ళు అక్కడ దాకా వస్తే వాళ్ళకి అయిపోయింది. ఇంకా వాళ్ళకి నేను ఇస్తాను పనిష్మెంట్, ఎలా ఉంటుందో చూపిస్తాను ఈసారి అంటున్నారండి డివైన్. మిమ్మల్ని బ్యాక్ స్టాంప్ వేయలేరు, మిమ్మల్ని ఏ రకంగా కూడా స్టక్ అయ్యేలా చేయలేరు. కన్ఫర్మేషన్ అండి, మిమ్మల్ని సాడ్ చేయలేరు వాళ్ళు, ఏ రకంగా కూడా మిమ్మల్ని సాడ్ చేయలేరు. ఓకేనా? వీడియో సైన్గా తీసుకోండి. మీరు ధారాళంగా ధైర్యంగా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఓకే, ఇంట్లో చెప్పేళ్ళండి అంటే ట్రావెలింగ్ చేసేటప్పుడు. ఓకేనా? మీ ప్రికాషన్స్ జనరల్గా ఎలా ఉంటుంది, ఏంటి ఎనర్జీ అని తెలుసుకుంటారు కదా. సరౌండింగ్స్ ఎనర్జీ ఎలా ఉంది, వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, మన విషయంలో మనం ఎలా ఉన్నాం, మనం ఏ పరిస్థితిలో ఉన్నాం అనేది మనకు తెలిసిపోతుంది కదా. సో ధైర్యంగా వెళ్ళొచ్చు. మీరు చేయాలనుకునే అన్నీ చేయండి. మీ దారికి అడ్డు ఎవరు లేరు. అండ్ వచ్చే వాళ్ళందరినీ డివైన్ కట్ చేసేసారు అని చెప్తున్నారు. ఎస్, ఇది సోల్, మీ మైండ్ మీకు చెప్తుందంటండి క్లియర్గా ఎప్పుడు ఏం చేయాలో. మీ ఇంట్యూషన్ అంటే ఫాలో అవ్వండి. మీకు ఖచ్చితంగా విక్టరీయే. మీరు చేస్తున్న జాబ్లో మీకు విక్టరీ కన్ఫామ్ అని చెప్తున్నారు. ఓకేనా? పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. మీరు చేసే పనికి ఎవరు అడ్డు లేరు. ఓకేనా? మీరు అనుకున్న మనీ సంపాదిస్తారు. మీరు అనుకున్నట్టుగానే మనీతో ఇన్వెస్ట్మెంట్ చేసి బిజినెస్ కూడా చేస్తారు. ఓకేనా? త్వరలోనే చాలామంది ఊరు కానీ ఇల్లు కానీ షిఫ్ట్ అవుతారండి వేరే ఊరికి. ఓకేనా? ఇంకా చెప్పండి ఏంజల్స్. అండ్ అది జరగకూడదని చెప్పి కొంతమంది అనుకుంటున్నారంట. అండ్ ఒకరికైతే పాస్ట్ పర్సన్కి ఆఫర్ మీరు రిజెక్ట్ చేసేసారు, అండ్ అలో చేయడానికి కూడా రెడీగా లేరు. సో ఆ విషయం వాళ్ళకి అర్థమైపోయి వాళ్ళు ఏంటంటే అయ్యో
తిరిగి వాళ్ళ దగ్గరకు వచ్చేలా చేసుకోవడానికి ఏయో డార్క్ ఎనర్జీస్ వాడుతున్నారంట. బికాజ్ ఆఫ్ మీరు స్టార్లా కనిపిస్తున్నారు వాళ్ళకి, అందుకని చెప్పి మీ ఫేమ్ మీ క్రెడిట్ వాళ్ళే తీసుకుందామని ఈ టైంలో రావడానికి చూస్తున్నారంట. అండ్ అంతా తన వల్లే, అందువల్లే మీరు ఇలా ఉన్నారన్నట్టుగా ఏదో ఒక సీన్ చేద్దామని చూస్తున్నారంటండి. జై శ్రీరామ్. వాళ్ళని దేవుడు చూసుకుంటాడంటండి. ఓకేనా? వాళ్ళు చేస్తున్న కర్మకి వాళ్ళకి పనిష్మెంట్ ఖచ్చితంగా ఇస్తారంట. వాళ్ళు అనుకుంది జరగదండి, ఏ రకంగా కూడా వాళ్ళు అనుకున్నది జరగదు. ఓకేనా? వాళ్ళు మీ మైండ్ కంట్రోల్ చేయడానికి మీరు స్టక్ అయిపోయేలాగా, ఏం చేయాలో తెలియకుండా ఒకే బెంగలో ఉండిపోయి అలా ఉండిపోయేలాగా చేయడం కోసం చూస్తున్నారంట. బట్ అదేం జరగదండి. మీ ఫ్యామిలీని తలకిందులు చేయడానికి చూస్తున్నాడండి ఈ పర్సన్, డెలివరీ బాయ్. జనరల్గా పార్సల్స్ ఇచ్చేవాళ్ళు ఒక పర్సన్ ఉన్నారండి, వాళ్ళతో కుమ్మక్కయ్యి మిమ్మల్ని ఆపాలని చెప్పి చూస్తున్నారంట. మీతో నవ్వుతూ మాట్లాడుతూ అండ్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తున్నారంట. బట్ పెట్టలేరండి, ఛాన్స్ లేదు. అండ్ ఏమైనా పార్సల్స్ గట్రా తీసుకుంటున్నప్పుడు ఒక్కొక్కరు దూరంగా వెళ్ళకండి. రోడ్ మీద కావాలని చెప్పి రోడ్ మీద నుంచోబెట్టడానికి ట్రై చేస్తారు ఎక్కువసేపు. ఓకేనా? పార్సల్స్ ఏదైనా సరే ఇంటికి వచ్చి ఇవ్వాల్సిందే, తీసుకొని రమ్మని చెప్పండి. అండ్ ఆర్డర్ మీద కాదా చెక్ చేసుకోండి, ఫేక్ కాల్స్ చేసే ఛాన్స్ ఉందండి. ఓకేనా? అండ్ ఊరిని మీరు టైం వేస్ట్ చేయాలి, వీలు దొరికితే మిమ్మల్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి అని వాళ్ళ ఆలోచనలు అలా ఉన్నాయండి. ఓకేనా? అండ్ ఎస్, మీ పనిని ఆపడం కోసం వాళ్ళే కేకలు పెట్టడం, కావాలని గొడవ పెట్టుకోవడం, ఈ విధంగా చేస్తున్నారంటే ఏదో ఒక మిమ్మల్ని ఇబ్బంది కలిగేలా చేస్తే మీకు హెడ్ఏక్ వచ్చి నిద్రైపోతారు కదా, సో అలా అనుకుంటున్నారంట. బట్ వాళ్ళు సాడ్ చేయలేరండి. టైం కోసం వెయిట్ చేసినా సరే వాళ్ళకి దారి లేదు అండ్ మిమ్మల్ని తలకిందులు చేయలేరు. కంగ్రాచులేషన్స్, సెలబ్రేషన్ పక్కా. మీ లైఫ్లో ఏదైతే మీరు చేద్దాం అనుకుంటున్నారో అది ఖచ్చితంగా చేస్తారు. అందులో ప్రాఫిట్ వస్తుంది, మనీ రొటేషన్ కూడా జరుగుతుంది అండ్ సెలబ్రేషన్ అనేది క్లియర్గా ఉందండి. అండ్ మీరు మీ ఫ్యామిలీతో క్లియర్గా సెలబ్రేట్ చేసుకుంటారు. న్యూ ఇయర్ ఎగ్జిస్టెన్స్ ఫర్ ఏ రీజన్. మీరు ఈ లైఫ్ పుట్టారు అంటేనే దానికి రీజన్ ఉందండి, రీజన్ లేకుండా మీరు పుట్టలేదు. సో అది మీరు కంప్లీట్ చేసేంత వరకు ఎవరు కూడా మిమ్మల్ని టచ్ చేయలేరు. ఓకేనా? ఈ లైఫ్ పర్పస్ ఏదైతే ఉందో దానికి ఇంకా 10 రెట్లు మీరు క్లియర్ చేసే వరకు కూడా మిమ్మల్ని ఎవ్వరూ టచ్ చేయలేరు. ఓకేనా? మీ వర్క్ మీరు కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళండి. అండ్ మెచ్యూరిటీ, యు ఆర్ మెచ్యూర్డ్ ఇనఫ్. ఎవరు ఏంటి అనేది తెలుసుకునే క్యాపబిలిటీ, మెచ్యూరిటీ అనేది మీకు వచ్చేసింది. ఎవరు బర్డెన్స్ చేద్దామని చూస్తున్నారు, ఎవరు ఏ విధంగా మిమ్మల్ని టార్చర్ చేద్దామని చూస్తున్నారు, ఎవరు ఇబ్బంది పెడదామని చూస్తున్నారు అనేది మీకు అర్థమైపోయిందని చెప్తున్నారండి. మీరు అడ్వెంచర్స్ చేయడం చూసి వాళ్ళు తట్టుకోలేక జలస్తో కొత్తగా ఆలోచించడం, కొత్తగా జీవించడం అండ్ కొత్త థాట్స్తో, కొత్త హోప్తో ముందుకెళ్ళడం, కొత్త నేర్చుకోవడం, ఈ విధంగా చేయడం చూసి వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టాలని చెప్పి ఇదంతా చేస్తున్నారంట. ఓకేనా? అండ్ యువర్ అన్ని గొర్రెల్లోని మీరు సింహమేనండి. అప్పటికి ఇప్పటికి ఫ్యూచర్లో కూడా సింహంలాగే ఉంటారు. ఓకేనా? ఎవ్వరికి మీరు భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు, బెంగ పెట్టుకోవాల్సిన అవసరం కొంచెం కూడా లేదు. ఓకేనా? మీరు చేస్తున్న పనిలో చాలా క్లియర్గా ఉంది అండ్ దాంట్లో జస్టిస్ ఉంది, డివైన్ జస్టిస్ చేస్తా అన్నారు. సో హోప్తో మీ పనిని మీరు కంటిన్యూ చేయండి. ఓకేనా? పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.